నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తుతం జగన్ కోవట్టులు కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఇది ప్రజలు అంటున్నమాట. ఎందుకు అంటే సడన్గా కొంతమంది వ్యక్తులు తెర మీదకొచ్చి వాళ్ళే అభాసు పాలవుతున్నారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం, అంటే దగ్గర ఏడాదిన్నర అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయి. ఇప్పుడు వాటి గురించి ఒకరు మాట్లాడుతున్నారు. కేసు గెలవరని తెలిసి అనుభవం ఉన్న అడ్వకేటే పిటిషన్ వేసి అబాస్ పాలవడం. ఇవన్నీ చూస్తుంటుంటే జగన్ని జాకీలెట్టి లేపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే జగన్ కోవట్టులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర పన్నుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ఎప్పుడెప్పుడో సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. పని కట్టుకుని వాటి కోసం మాట్లాడడానికి వస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆ కోవట్లు ఎవరు? మీరేమన్నారు? జాకీలా? అంతేగా సార్. అంటే జేకీలు అంటే జగన్ కీల, వీళ్ళందరూ జఫాల్ అనేవాళ్ళు. అవును సార్. అంటే జగన్ ఫాలోయర్స్ని జఫాల్ అనేవాళ్ళు. లేకపోతే జే బ్రాండ్ అన్నారు. అసలు జే బ్రాండ్ మద్యం అని, లేకపోతే జే బ్రాండ్ నెయ్యి. అంటే ఇప్పుడు ఈ జాకీలేసి జగన్మోహన్ రెడ్డిని లేపాలన్న ఈ ప్రయత్నం, పుత్తూరు వైద్యం తెలుసా నీకు? తెలుసు. ఎముకలు ఇరిగితే ఎవరు పుత్తూరు స్పెషలిస్టులు అంటారు. అవును సార్. వెన్ను విరిగిన వాళ్ళని పాపం బద్దలేసి కట్టి సెట్ చేస్తారు. ఏదో రకంగా ఆ ఫ్రాక్చరు అతికిచ్చే ప్రయత్నం. అట్లాగే వెన్ను విరిగిన వైసీపీని ఈ జాకీలు మరి బద్దలేసి కట్టాలని చూస్తున్నారా? మరి ఒకవైపు ఏమో ఫీల్డ్ లెవెల్లో మనం చూసాం. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ప్రెస్ మీట్లు. ఇక అసలు అదే దుర్గంధం. లేకపోతే రోజా. నెక్స్ట్ జోగి రమేష్ ఎక్కడ? విజయవాడలో. అంబటి రాంబాబు గుంటూరులో. లేకపోతే అక్కడ గుడివాడ అమర్నాథ్ ఎక్కడ? విశాఖపట్నంలో. వాళ్ళు పాపం ప్రెస్ మీట్లు పెట్టి నిలబెట్టాలన్న వాళ్ళ ప్రయత్నం. నెక్స్ట్ ఇప్పుడు ఈ జాకీలు ఎవరు? మొన్న ఉండవల్లి, లేకపోతే నిన్న పరకాల. ఆయన ఏంటి అసలు ఏదో ఇది తీసుకున్నాడు, ఓట్ చోరీ అనే. వాయిస్ ఆఫ్ మహారాష్ట్ర, వాయిస్ ఆఫ్ బీహార్ అన్నీ బెడిసి కొట్టాయి. వాయిస్ ఆఫ్ తమిళనాడు వికటించింది. ఆయనకి వాయిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి వచ్చినట్టు. ఇక్కడ అసలు అప్పటి ఈ మీడియా అంతా ఆయన ఎత్తుకుంది. ఎవరు? వైసీపీ అనుకూల మీడియా అంతా పరకాల ప్రభాకర్ బాగా హ్యాపీ. ఏది? పరకాల హ్యాపీ అనమాట. ఎందుకు? ఇప్పుడు అతనే చెప్పాడు కరణ్ దాపర్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నాడు? అసలు నన్ను నేషనల్ మీడియా ఇగ్నోర్ చేసింది, వాళ్ళు అసలు పట్టించుకోలేదు. నేను ఢిల్లీలో పెట్టా, పట్నాలో పెట్టా, ముంబైలో పెట్టా, చెన్నైలో పెట్టా, బెంగళూరు ప్రెస్ మీట్ ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడంగానే నన్ను మాత్రం మీడియా బాగా పైకి లేపిందని పరకాలే అన్న నేపథ్యంలో ఏంటి అసలు? ఇప్పుడు కొత్తగా ఎవరు వచ్చారు? ఇంకో జాకీ సుబ్రహ్మణ్య స్వామి. అవును సార్. నిన్న పిటిషన్ ఏది ఏకసభ్య కమిషన్కి వ్యతిరేకంగా ఆయన వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ అయింది. అంటే ఇప్పుడు ఉండవల్లి ఒక వాదన, ఇవన్నీ ముసుగులు. ఒకవైపేమో ఫీల్డ్లో వీళ్ళందరినీ ఉపయోగించి ఏది ఆత్మాహుతి దళం. ఇవాళ ఎవరు అన్నట్టున్నారు ఆ పదం? కృష్ణదాస్ గారు, మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇవాళ మరి 20 నెలల తర్వాత ఇవాళ స్క్రీన్ మీదకి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా అనుకున్నాం. ధర్మాన బ్రదర్స్ అసలు ఏదో ఆయన అసలు ధర్మాన ప్రసాదరావు ఆయన ఎక్కడున్నాడు అసలు? ఆ మధ్య మొన్న అక్కడ పటేల్ విగ్రహం దగ్గర కనపడేసరికి ఆయన అసలు బీజేపీలోకి వెళ్తున్నాడు అన్నారు. ధర్మాన ప్రసాదరావు పటేల్ విగ్రహాన్ని పరిశీలిస్తూ మరి ఫ్యామిలీతో వెళ్ళాడో ఏమో కానీ అసలు వీళ్ళు ధర్మాన బ్రదర్స్ ఇవాళ వాళ్ళు ఇన్నాళ్ళ సైలెన్స్ బ్రేక్ చేస్తూ కృష్ణదాస్ జగన్ ఆత్మాహుతి దళం అన్నాడు. అవును. అంబటి రాంబాబు, జోగి రమేష్, లేకపోతే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా బెల్ట్ బాంబుల ఆత్మాహుతి దళం అంటే మనం చూసాం. అవును సార్. అంబటి ఎక్కడ? గుంటూరులో ఎపిసోడ్ ఇది. ఆ పచ్చి బూతులు, చివరికి జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు మరి కృష్ణదాస్ కూడా జైలుకి వెళ్ళాలా? ఆత్మాహుతి దళం ఏంటమ్మా? అంటే ఆత్మాహుతి దళం అంటే ఫస్ట్ అందరూ ఏమనుకున్నారంటే ఎవరైనా దిగుతున్నారేమో అనుకున్నారు.
కానీ దాడులు చేస్తే వాళ్ళు తిరిగి దాడి చేసేదాన్ని ఆత్మాహుతి దళం అంటారన్న విషయం ఇప్పుడే తెలిసింది అందరికి. ఆత్మాహుతి దళం అనగానే నాకు ఎవరు గుర్తొస్తారు? శివరాసన్ గుర్తొస్తాడు. ఒంటికంటి రాక్షసుడు అనేవాళ్ళు. మరి. అప్పట్లో ఏంటి రాజీవ్ గాంధీ అసాసినేషన్, బెల్ట్ బాంబా. అంతేగా. ఆమె ఎవరు? సుభానా ఎవరు ఒక ఉంది. అంటే ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారు? అవును. జగన్మోహన్ రెడ్డి ఏమో సింపుల్గా ఆయన ఎలహంకి వెళ్ళిపోతాడు. ఇక్కడ పార్టీ ఇళ్ళు మీరు ఫైట్ చేయండి అంటాడు. అతను అసలు ఫీల్డ్లో ఉండడు, ఫైట్ చెయ్యడు. ఇప్పుడు ఇక్కడ పారాసైట్గా మారిందా ఈ పార్టీ? ఎందుకు ఇవాళ పాపం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వైసీపీకి ఆక్సిజన్ పెడుతున్నారా వీళ్ళందరూ? అంటే ఐపాక్ టీం నమ్ముకుంటే పాపం 175కి 175 రాక 11 సీట్లు వచ్చినాయి అని వీళ్ళందరినీ నమ్ముకుంటున్నాడా? సరేనా, కొంతమంది జర్నలిస్టులు కూడా తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ ముసుగులో మేధావులు వాళ్ళంతా. మరి వాళ్ళ ఐపాక్ టీం పక్కన పడేసి వీళ్ళందరినీ చూస్ చేసుకున్నారు ఆయన. జర్నలిస్ట్ సాయి, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా వాళ్ళు టపక్కమని ప్రత్యక్షమై స్క్రీన్ మీద యథాశక్తి చంద్రబాబుపై బురదేయటం, జగన్మోహన్ రెడ్డి పాపం పైకి లేపే ప్రయత్నం. ఏ ప్రయత్నము 20 నెలల్లో సక్సెస్ అవ్వాలి. గమ్మత్తు ఏంటంటే వీళ్ళందరి ప్రతి ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎపిసోడే తీసుకోండి. ఎక్కడున్నాడు 20 నెలలుగా సుబ్రహ్మణ్య స్వామి? గతంలో మనం చూసాం అదే సుబ్రహ్మణ్య స్వామి మరి తిరుపతి రావటం, 100 కోట్లకి ఆంధ్రజ్యోతి మీద దావా. ఆ రోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో వచ్చినటువంటి కథనాలు మరి టీటీడీ సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఈ కల్తీ నెయ్యి లేకపోతే ఆ సరుకుల కొనుగోళ్ళు, ఏది ఆ యాలకులను లేకపోతే జీడిపప్పును శనగపిండను మొత్తం ఇంజనీరింగ్ విభాగంలో చేసినటువంటి స్కాములు అన్నీ ఆంధ్రజ్యోతిలో వస్తే సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశాడమ్మా? ఆంధ్రజ్యోతికి 100 కోట్లు పరువు నష్టం వేసావంటే ఈ పాపంలో సుబ్రహ్మణ్య స్వామి భాగం కాదా? జగన్మోహన్ రెడ్డి మహాపాప అయితే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆ పాపిలో మరి అతని భాగం ఉంది కదా, వాటా. ఇప్పుడు మళ్ళా ఆ పాత క్విడ్ ప్రోకో మళ్ళా వచ్చి పిటిషన్ వేస్తే ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఫైర్ అయింది, డిస్మిస్ చేసింది. అంటే ఇప్పుడు ఒక సుబ్రహ్మణ్య స్వామే కాదు, పరకాల ప్రభాకర్ ఆయన ఏంటి అసలు? ఆయన ఒక మేధావిగా ఇన్నాళ్ళు, ఆయన ఏంటి రాజకీయ విశ్లేషకులుగా చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆయన ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలన్నింటిలో ఈయన పాత్ర ఎవరు? పరకాల ప్రభాకర్. అంటే ఇప్పుడు సజ్జల ఎట్లాగో జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర అక్కడ పరకాల ప్రభాకర్ ఆ రోజు. అట్లాంటి పరకాల ప్రభాకర్ ఇవాళ మరి వచ్చి 2024 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో 30,000 ఓట్లు రిగ్గింగ్ జరిగిందంటే, ఈవీఎంల మీద సందేహాలు రేకెత్తిస్తే, అంటే 2019 ఎలక్షన్ లేదు 2014 ఎలక్షన్ బేరీ చేసుకోరా జనం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చింది ఇదే ఈవీఎంలు. అప్పుడు సాయంత్రం 5ంటికి ఇదే పర్సెంట్ ఆఫ్ పోలింగ్ 68%. జగన్ సీఎం అయినప్పుడు కూడా మరి 30,000 ప్రతి నియోజకవర్గంలో పడ్డాయి అప్పుడు కూడా. ఆ రోజు మరి ఈ విశ్లేషణ చేయని పరకాల ప్రభాకర్ వాళ్ళ కొత్తగా చేయడం, దాన్ని మీడియా హ్యాపీ క్రియేట్ చేయటం, ప్రజల్లోకి దాన్ని చొప్పించే ప్రయత్నం. దీనివల్ల ఈవీఎంలపై డౌట్స్ క్రియేట్ చేస్తే ఎవరికి నష్టం? నష్టం వాళ్ళకు కూడా నష్టం. ఇవాళ సాంకేతికత ఇవాళ 30 ఏళ్ళుగా అమలవుతున్నాయి ఈవీఎంస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలకు సర్టిఫికెట్ ఇచ్చాడు కదా, వీవీప్యాట్స్ గురించి అతను విశదీకరిస్తూ ఎవరైనా ఫ్యాన్ కనుక నొక్కితే సైకిల్కి పడితే చూసి మరి అక్కడే గమ్మునుంటారా, అక్కడే తిరగబడతారు కదా బూత్లోనే అని ఆయనే అన్న మాటలు. నెక్స్ట్ ఇక ఉండవల్లి ఇంకో ముసుగు. ఉండవల్లి ఏంటి? జగన్మోహన్ రెడ్డి తప్పు లేదంటాడు. ఇప్పుడు అసలు గో పూజ చెయ్యందే అసలు నాకు ఆయనే వండి అన్నం పెట్టేవాడు అంటాడు. ఎవరిని? సుబ్బారెడ్డి గురించి. సుబ్బారెడ్డి ఇంటికి వెళ్తే అసలు మొత్తం ఆ ఇల్లంతా ధూపదీవన్నీ అయిపోయే, నైవేద్యాలు, నిలువెత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో. మరి నిన్న సీఎం చంద్రబాబు స్క్రీన్ మీద చూపించారు సుబ్బారెడ్డి భార్య బైబిల్ పుచ్చుకుని బైబిల్ చదువుతూ, అది కూడా తిరుపతి కొండ మీద
అంటే ఇప్పుడు భార్య బైబిల్ పుచ్చుకుని బైబిల్ చదువుతూ మరి చర్చిలో ప్రార్థనలకు హాజరయ్యే భార్య, అట్లాంటి భార్య భర్తని మరి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేస్తారమ్మా? ఇప్పుడు లేకపోతే ఇతను భూమన కరుణాకర్ రెడ్డి అతను ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, చంద్రబాబు నువ్వు కూడా బైబిల్ పుచ్చుకున్నావు కదా, లోకేష్ నువ్వు కూడా నమాజ్ చేసావు కదా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు కదా సార్, మరి అలా అంటే మసీదుకి ఎందుకు వెళ్ళారు? అది ఎలా కట్టుకున్నారు? టోపీ ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు చంద్రబాబు ఆయన బిడ్డ వివాహం ఏమైనా చర్చిలో చేశాడా? ఈ రీసెంట్గా భూమన కరుణాకర్ రెడ్డి కూతురుదో ఎవరిదో పెళ్లికి బాలకృష్ణ గారు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన ఫోటోను కూడా వాళ్ళు అఫీషియల్ అదే చెప్పాడు నిన్న ప్రెస్ మీట్లో. ఏమని, బాలకృష్ణ వచ్చాడు, రామ్మూర్తి నాయుడు వచ్చాడు, 30,000 మందితో చేశాను, అవును, కానీ నా వియ్యంకుడు మరి మెదక్ చర్చిలో చేయాలని పట్టుపట్టాడు కాబట్టి మరి అక్కడ చేయించానని అతనే ఒప్పుకున్నాడు. గమ్మత్తు ఏంటో చెప్పనా, ఆ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన వాయిస్లో ఈ మాట అసలు సాక్షిలో పబ్లిష్ చేయాల. ఏది, మా వియ్యంకుడు క్రిస్టియన్, వాళ్ళ ఆచార ప్రకారం మరి మెదక్ చర్చిలో మరుసటి రోజు మళ్ళీ క్రిస్టియన్ పెళ్లి చేశామని అతనే ఒప్పుకున్నాడు. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. నీకు మరి ఏ విధంగా అర్హత ఉంది? ఇప్పుడు నీకు ఇవాళ స్వామివారి దగ్గర నుంచోవటానికి కానీ నువ్వు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి వెళ్ళాలంటే. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వడు, క్యాన్సిల్ అని రాస్తాడు దాని మీద, ఆ డిక్లరేషన్ మీద. నిన్న వేసి చూపించారు స్క్రీన్ మీద, అది కూడా సోనియా గాంధీ లాంటి ఆమె ఇచ్చిందే, అబ్దుల్ కలామే ఇచ్చాడే. అంటే ఏంటి ఇవాళ ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో హిందూ అనేవాడు ఆ పార్టీకి ఓటేయడు, ఒక భయం వచ్చేసింది. ఏది, ఇక రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ హిందువు ఓటేయడన్న భయంతో ఇప్పుడు ఈ జాకీలు, లేకపోతే ఈ జర్నలిస్టులు, లేకపోతే అక్కడ ఫీల్డ్లో ఆత్మాహుతి దళం నానా పాటలు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.